ఇండోనేషియాలో మరోసారి సునామీ విధ్వంసం సృష్టించింది. దక్షిణ సుమత్రా, జావా ద్వీపాల్లో ఏర్పడిన సునామీ ఇండోనేషియాను అతలాకుతలం చేసింది. థండర్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో 43 మందికి పైగా మృతి చెందారని, మరో 584 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మరో 2 ఆచూకీ తెలియటం లేదని, పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సునామీ సంభవించినట్టు పేర్కొంది. సునామీ కారణంగా తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వందలాది ఇళ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 26 డిసెంబర్ 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ 13 దేశాల్లో 2.5 లక్షల మందిని బలి తీసుకుంది. వీరిలో 1.5 మంది ఇండోనేషియాలో ఉన్నారు. ఇండోనేషియాలో భూకంపం వెంటనే సునామీ రావడంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. పాలు ప్రాంతంలో వచ్చిన సునామీ కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సులవేసి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే పాలు వద్ద సునామీ బీభత్సం సృష్టించింది. అలలు 10 అడుగుల పైన ఎగిసిపడ్డాయని, దీంతో తీర ప్రాంతం బాగా దెబ్బతిందని అధికారులు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.